అందరికీ నమస్కారం. నా పేరు పవన్ సాయి. నేను ఫౌండేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్‌లో ఇంటర్న్‌షిప్ చేస్తున్నాను. సో, ఇవాల్టి మన డిస్కషన్ డాక్టర్ జేపీ గారితో ఏంటంటే, రిగార్డింగ్ ది ఎలక్షన్ ఆఫ్ స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్. వాళ్ళ ఎలక్షన్, వాళ్ళ రోల్ ఏ విధంగా పార్లమెంటరీ అఫైర్స్‌లో ప్లే చేయబోతుంది. సో, ఇప్పుడు ఈ వచ్చిన కాంట్రవర్సీ ఏదైతే ఉందో అది ఎంతవరకు సమంజసం. సో, ఇంకా దాని లోతుపాతులు, ఇంకా మనకు ఫ్యూచర్‌లో దానికి సంబంధించిన రిఫార్మ్స్ ఏ విధంగా కావాలి అన్నది మనం డిస్కస్ చేద్దాం డాక్టర్ జేపీ గారితో. సార్ నమస్తే సార్. నమస్తే పవన్. సార్ ఇప్పుడు ప్రస్తుత దేశంలో దేశ రాజకీయాల్లో జరుగుతున్న స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌కి సంబంధించిన ఏదైతే చర్చ జరుగుతుందో సార్, అది జరగాల్సిన విధంగానే జరుగుతుందా? దానికి నిజంగా ఆ స్పీకర్ పదవికి అంత ప్రాధాన్యత ఉందా? లేదా డిప్యూటీ స్పీకర్‌కి అంత ప్రాధాన్యత ఉందా? పవన్, చర్చ చాలా అవసరం, కానీ జరగాల్సిన తీరు జరగట్లేదు. ఇది కేవలం మీ పార్టీ మా పార్టీ అని తండ్రాటలు తప్ప అసలు సభా గౌరవాన్ని కాపాడడం ఎట్లాగా, సభ సార్వభౌమత్వాన్ని పెంచడం ఎట్లాగా, దీని నుంచి ప్రజలకి మంచి ప్రయోజనాలు వచ్చేట్టుగా చర్చ, బహిరంగ చర్చ ప్రమాణాలు పెంచడం ఎట్లాగా, దాని చుట్టూ తిరగటల్లా కేవలం వాళ్ళ వీళ్ళని తిట్టిపోసుకోవడం కూడా జరుగుతుంది అంతే. కానీ చర్చ జరగాలి. ఎందుకంటే మనం బ్రిటిష్ సాంప్రదాయాలను అనుసరించాం. మన ఎన్నికల వ్యవస్థ పూర్తిగా బ్రిటన్ నుంచి అరువు తెచ్చుకునే వ్యవస్థ. అలాగే మనకి మాతృ పార్లమెంట్ బ్రిటిష్ పార్లమెంట్. ఒక 700-800 సంవత్సరాలు మ్యాగ్నా కార్టా నుంచి వాళ్ళకి చరిత్ర ఉన్నది. 1707 సంవత్సరం దగ్గర నుంచి స్పీకర్లు ప్రస్తుతం ఉన్న రీతిన హౌస్ ఆఫ్ కామన్స్ నడుస్తున్నది. కాగితం మీద దాని నుంచి మనం తెచ్చుకున్నాం, కానీ ఆ సాంప్రదాయాలని కానీ లేకపోతే దానిలో ఉన్న స్వారస్యాన్ని కానీ పూర్తిగా వదిలేసాం. ఊరికే పైపైన మొక్కుబడిగా చేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా అసలు పార్లమెంటు జరిగే తీరు, పార్లమెంటు కానీ రాష్ట్ర శాసనసభలు కానీ, స్పీకర్ పాత్ర ఆ సభలో నిర్వహణలో, ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రతినిధుల పాత్ర, వాళ్ళ గొంతు, సభలో మంచి ప్రమాణాల చర్చ, దీని మీద ఖచ్చితంగా చర్చ జరగాలి. కొన్ని మార్పులకి మనం నాంది పలకాలి. సార్ ప్రస్తుతం స్పీకర్‌కి, డిప్యూటీ స్పీకర్‌కి ఉన్న వాళ్ళ ప్రాధాన్యతలు రాజ్యాంగబద్ధంగా కానీ, లేకపోతే పార్లమెంట్లో వాళ్ళకున్న రూల్స్ పరంగా అయినా కానీ, వాళ్ళకున్న ప్రాధాన్యతల వాళ్ళ పాత్రల గురించి కొంచెం. డిప్యూటీ స్పీకర్ పెద్ద ముఖ్యమైన పాత్ర కాదు, తీసేయండి మాకు. ఎందుకంటే స్పీకర్ లేనప్పుడు, ఆయనకి సమయం కుదరినప్పుడు, ఆయన లేకపోతే మరి ఏదో మంచినీళ్ళు తాగడానికి వెళ్ళినప్పుడు, టీ తాగడానికి వెళ్ళినప్పుడు ఈయన కూర్చుంటాడు సభ మీద, అంతే. ఆయన పాత్ర ఆ స్థానం తప్ప స్పీకర్, సభాపతిగా స్పీకర్కి చాలా కీలకమైన స్థానం. ఎందుకంటే సభ నిర్వహణ మొత్తం ఆయన చేతుల్లో ఉండాలి. అలాగే మళ్ళీ బ్రిటన్ని మనం చూసినట్టయితే, అక్కడి నుంచి మనం తీసుకొచ్చాం కాబట్టి అక్కడ స్పీకర్కి అధికారాన్ని అందరూ గౌరవిస్తారు, అన్ని పార్టీలు గౌరవిస్తాయి. అట్లా అక్కడ ఎలాంటి సాంప్రదాయాలు ఉన్నాయంటే, ప్రస్తుతం ఉన్న స్పీకర్ తీసుకోండి మీరు ఉదాహరణకి, లిండ్సే హాయల్ ప్రస్తుతం స్పీకర్. 2019 నుంచి గత 5 ఏళ్ళుగా ఆయన స్పీకర్గా ఉన్నాడు. బహుశా వచ్చే 5 ఏళ్ళు కూడా కొనసాగవచ్చు. ఆయన ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్నాడు, నేను చూడలేదు, మనం వెరిఫై చేయొచ్చు. 2019లో అధికారంలో ఉన్నది కన్జర్వేటివ్ పార్టీ. లిండ్సే హాయల్ లేబర్ పార్టీ. అలాగే ఈయనకు ముందు జాన్ బెర్కో 10 ఏళ్ల పాటు స్పీకర్గా ఉన్నాడు ఆయన, 2009 నుంచి 2019 దాకా. 2009లో అధికారంలో ఉన్నది లేబర్ పార్టీ, బెర్కో కన్జర్వేటివ్ పార్టీ. అంటే అధికారంలో ఒక పార్టీ ఉన్నా కూడా ప్రతిపక్షంలో వాళ్ళని, అందరూ ఆమోదించే వాళ్ళని స్పీకర్గా పెట్టడం ఒక ఆనవాయితీగా వచ్చేసింది. అది పార్టీలో ఉన్నటువంటి హుందాతనం. స్పీకర్లో హుందాతనం ఏంటి? అమ్మాయ్య, నేను వచ్చాను, నేను ఫలానా పార్టీ వాడిని, ఇప్పుడు మా పార్టీ వాళ్ళు ఇక్కడ ఉన్నారు, వాడిని కాపాడుతాను, వీడిని ఇబ్బంది పెడతానని చెప్పి నా పొరపాటు కూడా ఉండదు. స్పీకర్ అయిన తర్వాత దాని పార్టీలు లేవుగా. మనసా వాచా కర్మణ, ఊరికే మొక్కుబడిగా కాదు, శాశ్వతంగా స్పీకర్ పార్టీ పదవి రాజీనామా చేస్తాడు, మళ్ళీ పార్టీలోకి వెళ్ళడం, మళ్ళీ ప్రభుత్వంలోకి వెళ్ళడం. ఏ స్పీకరు బ్రిటిష్ చరిత్రలో మళ్ళీ ప్రభుత్వంలో మంత్రి కాల. భారతదేశంలో చాలామంది స్పీకర్లో ఒకే ఒక్క కోరిక, మళ్ళీ మంత్రి కావాలా, లేకపోతే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి కావాలని చెప్పని. అక్కడ బ్రిటన్లో అసలు సమస్య లేదు. పార్టీ నుంచి శాశ్వతంగా వైదొలుగుతారు మీరు. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేస్తే మీకు పోటీ ఉండదు, మీరు స్వతంత్రుడిగా పోటీ చేస్తారు, ఇండిపెండెంట్గాను. ప్రధాన పార్టీలు పోటీ పెట్టవు. మీరు రాజకీయంలో ఉన్నంతకాలం మీరే స్పీకర్గా కొనసాగుతారు. మీరు ఇక రిటైర్ అయిపోతే మీ తర్వాత ఇంకో స్పీకర్ వస్తారు. అది సాంప్రదాయం. అంటే స్పీకర్ని పార్టీలకు అతీతంగా ఉండి ఏర్పాటు చేస్తాం. మన దేశంలో ఏమైంది, మీరు నిజంగా స్పీకర్కి ఆ పాత్ర ఇద్దామన్నా కూడా స్పీకర్ మనసులో పార్టీలోంచి బయటపడకపోతే, స్పీకర్ కోరికంతా కూడా నా పార్టీ గెలిచిన మంత్రిని కావాలి, ముఖ్యమంత్రిని కావాలి, లేకపోతే ప్రధానమంత్రిని కావాలి, అదే కోరిక అయినట్టయితే చచ్చినా మీకు మంచి ప్రమాణాలు ఉండవు అక్కడ. కాబట్టి ఊరికే పైపైన మాట్లాడడం కాకుండా మనం
స్పీకర్ని రాజకీయం నుంచి పూర్తిగా తొలగించే ఏర్పాటు కావాలి. ఇవాళ అట్లా లేదు. ఎన్నో సందర్భాల్లో యాంటీ డిఫెక్షన్ లా, అవును సార్. 91వ రాజ్యాంగ సవరణ, 91వ రాజ్యాంగ సవరణ, అంతకుముందు 52వ రాజ్యాంగ సవరణ, మనం దాని గురించి మాట్లాడుకుంటుంటాం. ఎంతమంది స్పీకర్లు కళ్ళ ముందు కనిపిస్తుంటే మరి సభ్యులు పార్టీని వదిలేసి ఇంకో పార్టీకి వెళ్ళారని చెప్పని 4 ఏళ్ళు 5 ఏళ్ళు తాత్సారం చేసే సందర్భాలు లేవు. ఉన్నాయి సార్. కాబట్టి స్పీకర్ ఏ పార్టీ నుంచి వచ్చాడో ఆ పార్టీకి అనుకూలంగా చేస్తున్నాడు. ఖచ్చితంగా. మనకు ఎవరికి అనుమానం లేదు. అవును సార్. ఎక్కడో నూటికొక్క సందర్భం ఏమన్నా అరుదుగా ఉందేమో, అవును. అంతే తప్ప. అంచేత రెండు పక్కల కూడా ఈ మార్పు కావాలి. స్పీకర్ని పార్టీలకు అతీతంగా చేయలేకపోతే, ఆ సాంప్రదాయాన్ని పునరుద్ధరించకపోతే, కేవలం స్పీకర్కు పదవి ఇవ్వండి, లేకపోతే డిప్యూటీ స్పీకర్ ఒకటి ఇవ్వండి, ఇవన్నీ కూడా పైపైన మాట్లాడే మాటలు. అవును సార్. లోతైన చర్చ కావాలి. సార్ యాక్చువల్గా దీనికి సంబంధించి ఒక డేటా కూడా ఉంది సార్. ఇదేంటంటే 15వ లోక్సభలో మొత్తం 71% సంబంధించిన బిల్లుల్ని స్టాండింగ్ కమిటీకి రిఫర్ చేయడం జరిగింది. వేరేస్ మనం ఇప్పుడు ప్రస్తుత అయిపోయిన గవర్నమెంట్ ఏదైతే ఉందో 17వ లోక్సభ, సో దాంట్లో ఓన్లీ 16% ఆఫ్ బిల్స్ని స్టాండింగ్ కమిటీకి స్పీకర్ రిఫర్ చేయడం జరిగింది. దీనిలో ఖచ్చితంగా స్పీకర్ పాత్ర ఎంతవరకు ఉంటుందని కొంచెం మీరు దాని గురించి స్పీకర్ పాత్ర ఉండదు. కాబట్టి స్పీకర్ ఏంటంటే కొంచెం ఒప్పించే ప్రయత్నం చేయవచ్చు, కానీ దానిలో స్పీకర్ పాత్ర ఉండదు, సభ పాత్ర ఉంటుంది. స్పీకర్కి వ్యక్తిగత అధికారాలు ఏమి ఉండవు. ఓకే. సభ ఇచ్చిన అధికారమే స్పీకర్ అధికారం. అదే. కాబట్టి స్పీకర్ సొంతంగా చేయడం కాదు, ఆయనకేమీ సొంత విశిష్ట అధికారంలో సభ ఒప్పుకుంటేనే ఏదైనా సరే. అందుకని ఏమవుతుంది, ఇప్పుడు సభా నాయకులంతా ఒప్పుకున్నప్పుడు స్పీకర్ పాత్ర సమర్థంగా నిర్వహించగలుగుతున్నాడు. చర్చ బాగా జరుగుతుంది. ఉదాహరణకి గతంలో 1999లో 2011-12-13 ప్రాంతాల్లో లోక్పాల్ బిల్, దాని మీద చాలా సమగ్రమైన చర్చ జరిగింది పార్లమెంట్లో. అన్ని పార్టీలు కూడా కావాలని కోరుకున్నాయి. గొప్ప చర్చ జరిగింది. ఏ ఎంపీలు మనం తిడుతూ ఉంటామో పార్లమెంట్లో ఏ చర్చ ఉండదు, తన్నులాటలు తప్ప తిట్లు తప్ప అని చెప్పనుకుంటున్నాం, వాళ్ళు చాలా అద్భుతమైన చర్చ జరిపారు. అలాగే జిఎస్టీ మీద రాజ్యాంగ సవరణ చేసినప్పుడు జిఎస్టీ బిల్ మీద 2017 అనుకుంటాను, అగైన్ గొప్ప చర్చ జరిగింది. పార్లమెంట్ డిబేట్స్ మీరు చూడండి, నేను ఆశాంతం పరిశీలించాను. నిజంగా ఒక సమగ్రమైన చర్చ, లోతైన చర్చ జరిగింది. అంటే ఏమిటి, ఈ రెండు సందర్భాల్లో స్పీకర్ గొప్పవాడైపోయాడా సడన్గా? మిగతా సందర్భం కాదు. ఈ రెండు సందర్భాల్లో పార్టీలు చర్చకి ఇష్టపడ్డాయి. మిగతా సందర్భాల్లో పార్టీలకు చర్చ లేదు, గోంగూర లేదు, నటిస్తున్నాయంతే. అధికారంలో ఉంటే మా మెజారిటీ ఉంది, నువ్వు నోరు మూసుకొని కానిచ్చే, ప్రతిపక్షంలో ఉంటే ఆపేసాయి, అంతే తప్ప సమగ్రమైన చర్చ దేశ ప్రజలకు జరగాలన్న కోరిక రెండు పక్కల లేదు. అప్పుడు స్పీకర్ నిమిత్తమవుతుండ అవుతాడు. ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ ఇండియా కూటమి చేస్తున్నా ఏకాభిప్రాయం మీదకి రాకుండా ఎన్డీఏ కూటమి అడుగుతుంది కదండి సార్. సో ఆ ఏకాభిప్రాయం మీదకి రాకుండా ఉండటం వల్ల ఎటువంటి ఉపయోగం లేదని అంటున్నారు, అంతే కదండి సార్? అంటే ఇప్పుడు స్పీకరు, డిప్యూటీ స్పీకరు అందరూ కలిసి వచ్చి చేస్తే మంచిదే, కానీ అది పెద్ద అంత ముఖ్యమైన విషయం కాదు. చెప్పేది ఈ చర్చ అవసరం. దేశంలో సభ ఎలా నడవాలి, స్పీకర్ పాత్ర ఎట్లా ఉండాలి, సభ్యులకు స్వేచ్ఛను ఎట్లా కల్పించాలి, మంచి ప్రమాణాల చర్చ ఎట్లా తీసుకురావాలి, ప్రజాప్రతినిధులు నడకాలని చర్చ అవసరం, ఎందుకంటే జరగట్లా. మన దేశంలో పార్లమెంటు కానీ అసెంబ్లీలు కానీ ఆఫ్ఘనిస్తాన్లో లోయజర్గా అంటారు. ఓకే. అక్కడ డెమోక్రసీ లేదు, పాడు లేదు. ఇక్కడ ఏం జరుగుతుంది, ట్రైబులు ఉన్నాయి, ఒక్కో ట్రైబ్కి ఒక బలమైనటువంటి నాయకుడు ఉంటాడు. వాడికి మంచి వెనకాల ఒక 1000 మందో 10,000 మందో వాడికి యుద్ధం చేసే సైనికులు ఉంటారు, ఆయుధాలు ఉంటాయి. ఆ ట్రైబల్ నాయకులు కూర్చుంటారు, నాది అంకిది, వాడి అంకిది, లోయజర్గా అంటారు దాన్ని. మన పార్లమెంటు అసెంబ్లీలో లోయజర్గాల్లా తయారైపోయినాయి. నా సంఖ్యది, అంతే తప్ప చర్చ కాదు అసలు. నాకు 50 మంది ఉన్నారు, నాకు 300 మంది ఉన్నారు, నాకు 200 మంది ఉన్నారు, నాకు 30 మంది ఉన్నారు. ఎందుకని? సభలో సభ్యుల్ని నామమాత్రుల్ని చేసి పారేశాం. ఒకటి పార్టీల తీరు వల్ల పార్టీ నాయకుడు ఏం చెప్తే అది వీడు గంగిరెద్దులాగా తలవపటం తప్ప సొంతంగా ఆలోచించే అవకాశం లేకుండా చేశాం సభ్యులకి. రెండు, ఒకవేళ అది చేద్దాం అనుకున్నా కూడా రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి మంచి ఉద్దేశంతో అయినా కూడా దాన్ని పొరపాటుగా అమలు చేసి అసలు సభలో ఏ విషయం మీదైనా సరే విప్పివచ్చు, విప్పిస్తే ఆ పార్టీ సభ్యుడు కనుక దాన్ని విప్పుని ధిక్కరిస్తే వాడి పదవి పోతుంది, శిరచ్ఛేదన అయిపోతుంది. రెండు రకాలుగా కూడా నాశనం చేశాం. అది తప్పది. సభని ఎన్నుకున్నది ప్రజలు, మన ప్రతినిధిగా ఎన్నుకున్నాం. మన ప్రతినిధిగా దేశ ప్రజలని, రాష్ట్ర ప్రజలని కాపాడే బాధ్యత ఎన్నికైనటువంటి ప్రతినిధులది. అలా కాకుండా వాళ్ళని ఆ పార్టీల నాయకులకు గుణాపన చేసి పారేశాం, అంతర్గత ప్రజాస్వామ్యం లేకుండా చేశాం. అంచేత ఈ యాంటీ డిఫెక్షన్ లా, ఈ పార్టీ ఫిరాయింపు నిషేధ చట్టాన్ని మార్చాలి. కేవలం దాన్ని ఒక ప్రభుత్వం
మనుగడ కనుక పరిమితం చేసినట్టయితే హ్మ్. అవిశ్వాస తీర్మానం, విశ్వాస తీర్మానం కానీ, బడ్జెట్ కానీ, మిగతా వాటికి సభ్యులకు స్వేచ్ఛ ఉన్నట్టయితే కొంతైనా పరిస్థితి మారుతుంది. ఖచ్చితంగా. కానీ అప్పుడు కూడా సమస్య ఏంటి? నా మాట వినకపోతే, పార్టీ నాయకుడి మాట వినకపోతే ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ వచ్చేసరి వాడికి పుట్టగతులు ఉండవు, వాడికి సీట్ ఇవ్వరు. అవును సార్. కాబట్టి సీట్ ఇచ్చేది పార్టీ నాయకుడి సొంత చేతుల్లో కాకుండా, హ్మ్. 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 పార్టీ అధిష్టాన చేతుల్లో కాకుండా సభ్యుల చేతుల్లో పెట్టాలి. దానికి ఒక ప్రజాస్వామ్యబద్ధమైన ఏర్పాటు ఉందనుకోండి, సమర్థులైన వాళ్ళు, ప్రజల్లో ఆదరణ ఉన్న వాళ్ళు, పార్టీ నాయకత్వంతో సంబంధం లేకుండా సీటు పొందే అవకాశం ఉందనుకోండి, అప్పుడు ఎవరేం చేయలేరు. ఈ రెండు తీసుకురావాలి. అలా జరిగితే అప్పుడు సభ్యుల్లో ఉన్నటువంటి నిజమైన ప్రతిభ బయటపడుతుంది. చాలామందికి ఇప్పటికి కూడా ఈ ఎన్నికల వ్యవస్థలో కూడా సభ్యులు కొంతమంది చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు, సమర్థులు ఉన్నారు. కానీ వాళ్ళు నోరు తెరిచే అవకాశం లేదు. పాపం మనం తిట్టిపోస్తుంటాం వాళ్ళని. వాళ్ళు బాగా నోరు విడిచి చెప్పుకోలేరు. మేము కేవలం బానిసలమే, వాడు ఏం చెప్తే తలపడం తప్ప మాకు సొంతంగా ఏం లేదని చెప్పిన సంగతి చెప్పలేకపోతున్నారు వాళ్ళు. సార్ ఇప్పుడు మీరు దీనికి సంబంధించి ఏ పక్షపాతం లేకుండా ఏదన్నా స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ కానీ ఉండాలి అంటే దానికి సంబంధించి ఏమన్నా రాజ్యాంగ సవరణలు లేదా స్పెసిఫిక్ రూల్స్ దానికి సంబంధించి తీసుకురావాల్సిన అవసరం మన దేశంలో ఉందంటారా సార్? ముందు గుర్తించాల్సింది, మనం తలుచుకుంటే సభా ప్రమాణాలు పెంచవచ్చు. ఇందాక చెప్పాను, జిఎస్టీ చట్టం మీద చర్చ కానీ, లోక్పాల్ చట్టం మీద చర్చ కానీ. కాబట్టి మన సభకి, మన సభ్యులకి ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ముందు అది గుర్తించాలి. అది లేదనుకో మాట్లాడితే మన ప్రయోజనం ఉండదు. మరి అవరోధాలు ఏంటి? మొట్టమొదటి యాంటీ డిఫెక్షన్ లాని మార్చాలి. మీకు కనుక ఈ పార్టీ ఫిరాయింపు నిషేధ చట్టం ఉండాలి, కొనసాగాలనుకున్నట్టయితే కేవలం బడ్జెట్కి, అవిశ్వాస తీర్మానాలకు మాత్రం పరిమితం చేసి మిగతా సందర్భాల్లో పార్టీ నాయకత్వం సభ్యులకు నువ్వు ఇలా మాట్లాడు, ఇలా మాట్లాడొద్దు, దీన్ని సపోర్ట్ చేయి, దీన్ని అపోజ్ చేయని చెప్పే హక్కు ఉండకూడదు. సభ్యులు ప్రజల అభీష్టం మేరకు ప్రతినిధిగా వ్యవహరించడం మొదలెట్టాలి. మొట్టమొదటి అసలు ఫస్ట్ ప్రిన్సిపల్ అది. రెండోది, పార్టీల్లో అంతర్గత ప్రజాస్వామ్యం రావాలి. చట్ట ప్రకారం మీరు ఈ విప్ని కొంతకు పరిమితం చేసినా కూడా మీరు నా మాట వినకపోతే, నేను చెప్పిన దానికి చెప్పినట్టు ఓటేయకపోతే రేపు పొద్దున మీకు సీట్ రాకుండా చేస్తాను నేను. అవును సార్. ప్రతి సభ్యుడు కూడా దేశంలో పార్టీ అధినాయకుల చేతుల్లో ఉన్నాడు, వాళ్ళకి బానిసలుగా ఉన్నాడు. వాళ్ళ స్వతంత్రం ఏం లేదు. దాని నుంచి తీసేయాలంటే పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యాన్ని తీసుకొచ్చి పార్టీ అభ్యర్థులు ఎవరు అనేది పార్టీ సభ్యులు ప్రజలు నిర్ణయించే ఏర్పాటు చేయగలగాలి. మూడోది, అప్పుడు ఈ స్పీకర్ విషయంలో మనం లోతుకెళ్ళాలి. బ్రిటన్లో ఏం చేస్తారు? ఒకసారి మీరు స్పీకర్ అయిన తర్వాత మీరు పార్టీ పదవికి శాశ్వతంగా రాజీనామా చేస్తారు. మళ్ళీ పార్టీలోకి వెళ్ళరు, మీరు మళ్ళీ ప్రభుత్వంలోకి వెళ్ళరు. ఏ స్పీకర్ ప్రభుత్వంలోకి వెళ్ళరు బ్రిటన్లో. మన దేశంలో స్పీకర్ అయినా కూడా ఆయనకున్న ఒకే ఒక్క కోరిక, మళ్ళీ ప్రభుత్వంలో మంత్రి కావాలా, ముఖ్యమంత్రి కావాలా, వీరైతే ప్రధానమంత్రి కావాలి, అంతే తప్ప స్పీకర్ పదవి కోసం ఎవరు ఉంటారు అక్కడ. బ్రిటన్లో స్పీకర్ అయితే శాశ్వతంగా, ఇంకా రాజకీయం లేదు ఆయనకి. అలాగే స్పీకర్ మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేస్తే స్వతంత్రంగా పోటీ చేస్తాడు, మిగతా పార్టీల అభ్యర్థిని పెట్టడం ఆయన మీద. ఆ స్థాయి వస్తే, ఆ సంప్రదాయాలను పాటించబడితే అప్పుడు మనం ఆలోచించవచ్చు. ప్రతిపక్షం వాళ్ళని స్పీకర్గా చేయొచ్చు బ్రిటన్ లాగా. బ్రిటన్లో అధికార పార్టీ ఒకటైతే ప్రతిపక్షం వాడిని స్పీకర్గా చేస్తే మా గవర్నమెంట్ని వాడు పడేస్తాడని భయం లేదు. మన దేశంలో నిజంగా ప్రతిపక్షం వాడిని పెడితే మన్నాడు గవర్నమెంట్ని పడేస్తాడు, ప్రజల తీర్పుతో సంబంధం లేకుండా. కాబట్టి రెండు పక్కల కూడా సాంప్రదాయాలను మార్చాలి. బ్రిటన్లో ఇంకొకటి ఉంది, ఉదాహరణకి ఒక ఇద్దరు సభ్యులు హాస్పిటల్లో ఉన్న కారణంగా, అనారోగ్య కారణంగా ఓటు వేయలేకపోయారు, వాళ్ళ చేతుల్లో లేదు. కావాలని ఓటు వేయకపోవడం కాదు, అబ్స్టైనింగ్ వేరు. అవును సార్. అప్పుడు వేరే పార్టీలో కూడా ఇద్దరు ఓటు వేయకుండా మానేస్తారు. అంటే ఏదో రకంగా బై హుక్ ఆర్ క్రూక్ మోసం చేసో కొనేసుకునో ఓట్లు మార్చడం కాదు, ఒక చర్చ ద్వారా సభ అభిప్రాయం ప్రకారం ఓటు జరగాలి. కానీ మనం ఏదో యాక్సిడెంటల్గా ఇద్దరు హాస్పిటల్లో ఉన్నారు కాబట్టి మనం ఓటుని చేసాం, చాలా తప్పది. అంచేత ఆ స్థాయికి వెళ్ళాలంటే టైం పడుతుంది. కానీ కనీసం ముందు ఈ గుదిబండను తొలగించాలి, ఈ విప్ అనేది తొలగించాలి. పార్టీ లోపల స్వేచ్ఛ ఉండాలి. ఈ స్పీకర్ని పార్టీలకు అతీతంగా చేయాలి. ఇంతవరకు చేస్తే తర్వాత మనం ఎన్నికల సంస్కరణ తీసుకొచ్చినట్టయితే ఎన్నికలు ఏమైపోయినాయి, జీవన్మరణ సమస్య అయిపోయినాయి. 50-60 కోట్లు ఖర్చు పెట్టడం అయితే ఎన్నికల్లో, మీరు అసలు దేశంలో ఎన్నికైన వాడు ప్రజల కోసం పనిచేయటట్లా సాధ్యమవుతుంది? ఇంత పేద దేశంలో 100 కోట్లు ఖర్చు పెట్టాక 100 కోట్లు ఎట్లాగా, ఎక్కడి నుంచి వచ్చింది, ఏం చేయాలి, అదే గొడవ అంతా అందంతా అదే. అవును సార్. కాబట్టి ఎన్నికల తర్వాత చూద్దాం. కనీసం ఈ 2-3 పనులు చేయాలి ప్రస్తుతానికి. ఖచ్చితంగా సార్. ఇంకొక డేటా ఏంటంటే సార్, ఒక 4 దశాబ్దాలు వెనక్కి తీసుకుంటే అక్కడ ఎటువంటి సస్పెన్షన్లు జరిగినా కూడా చాలా తక్కువ మొత్తంలో, చాలా సంవత్సరాలు సున్నాలో ఉంది. కానీ ఒక లాస్ట్ 2 టర్మ్స్ తీసుకుంటే
సస్పెన్షన్ సంఖ్య చాలా ఎక్కువ ఉంది సార్ లోక్సభలో. సో ఇది ఖచ్చితంగా అపోజిషన్ని వేసే విధానం అనుకోవచ్చా సార్? అది ఇప్పుడు చాలా తేలిగ్గా మీకు ఉన్న ఇష్టాన్ని బట్టి ఈ పార్టీ నచ్చితే వీళ్ళకి అనుకూలంగా, ఆ పార్టీ వాళ్ళకి అనుకూలంగా మాట్లాడచ్చు. రెండు పక్కల తప్పు ఉన్నది. 1977లో జనతా ప్రభుత్వం వచ్చింది. అవును సార్. దేశంలో అప్పటిదాకా కనీవినీ ఎరుగనంత స్థాయిలో ఉత్తరాదిన ప్రజలంతా స్పందించి ఎమర్జెన్సీ వ్యతిరేకంగా ఓటేశారు. లోక్సభలో స్పష్టమైన మెజారిటీ ఉంది, కానీ రాజ్యసభలో మెజారిటీ అడ్డు పెట్టుకుని ఏ చట్టం కాకుండా ఆపారు. అవును సార్. అది ధర్మమేనా మరి? కా- కాబట్టి ఇది ఒక పక్కనే తప్పు ఉందంటే చాలా పొరపాటు. ఖచ్చితంగా. ఈవేళ సభలో మంచి చర్చ కావాలంటే లోతైనటువంటి ఆలోచన లేకుండా అధికార పక్షం, ప్రతిపక్షం, ఈ పార్టీ మంచిది, ఆ పార్టీ చెడ్డది, ఇవన్నీ కూడా చాలా ఉపరితల మీద ఆలోచనలు. దీనిలో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఎవరు లేరు. అవును సార్. వాళ్ళ సందర్భాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి రాజ్యాంగంలో ఉన్న అధికరణాలను, నియమాలను ఉపయోగించుకుంటున్నారు. కాబట్టి దాన్ని అతీతంగా సంప్రదాయాలను తీసుకొచ్చి ప్రజా సంక్షేమాన్ని పెంచాలని చెప్పంటే మౌలికమైనటువంటి ఈ పద్ధతుల్ని మార్చాలి. అలా కాకుండా తిట్టిపోస్తే ఉపయోగం లేదు. ఖచ్చితంగా. గతంలో అసలు సభలో అందరినీ జైల్లో పెట్టారు ఎమర్జెన్సీలో. దేశ చరిత్రలో కనీవినీరునంత రాజ్యాంగ సభలని ప్రతిపక్షం నుంచి ఒక్కడు లేకుండా దాన్ని అమలు చేశారు. ఒకే ఒక్క మనిషి వ్యతిరేకించాడు. ఆ జీవి మౌలాంకర్ మొట్టమొదటి స్పీకర్ కుమారుడు పివి మౌలాంకర్ అని చెప్పని ఆయన ఒకడు ఇండిపెండెంట్ సభ్యుడు పార్లమెంట్లో. ఆయన ఒక్కడే ఎదురు తిరిగాడు, తప్పని చెప్పాడు. మిగతా వాళ్ళందరూ జైల్లో ఉన్నారు. కాబట్టి ఇది ఈ పార్టీ ఆ పార్టీ ఏం లేదు. మనకి ఇంకా ప్రజాస్వామ్యం వేళ్ళునుకోవాల. మనకు మెజారిటీ ఉంటే లయజర్గాలాగా నాకు సంఖ్య ఉంది కాబట్టి అని చెప్పిన పద్ధతిని తప్పితే మనం ప్రజా సంక్షేమం కోసం ఉన్నాము. ఎన్నికల్లో ప్రజల ముందు కొన్ని భావజాలం పెట్టాము. వాళ్ళు ఇచ్చినటువంటి భావం ప్రకారం నడుస్తాము. కానీ చర్చించుకుంటాం, ఒకరినొకరు ఒప్పించుకునే ప్రయత్నం చేస్తాం, మధ్య మార్గాన్ని అన్వేషిస్తామన్న ఆలోచన ఏ పార్టీలోనూ లేదు ఈ దేశంలో. ప్రతిదానికి అడ్డుపడ్డం ఒక పక్కన. ఉదాహరణకి వ్యవసాయ చట్టాలు ఉన్నాయి, బ్రహ్మాండమైన చట్టాలు. నేను మళ్ళీ నిర్మోహమాటంగా చెప్తున్నాను. ఎందుకు వ్యతిరేకించారు గుడ్డిగా? పార్టీ స్టాండ్. సభలో కానీ బయట కానీ దేశ ప్రజలను గురించి కాదు. అవును సార్. అంచేత తప్పులు రెండు పక్కల ఉన్నాయి, రెంటిని సవరించాలి. సార్ ఇంతే సార్. చాలా నీట్గా అర్థమైంది మీరు విశ్లేషించిన దానికి. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ పవన్.